హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. నేను మీ మమతక్క. మొన్ననైతే మన పాతిళ్ళు తీసేసిన వీడియోనైతే పెట్టిన. ఇప్పుడైతే ముగ్గు పోసే వీడియోనైతే అన్ని క్లిప్పులు తీసుకొని పెట్టుకున్నా. అయితే నాకు మైకు అది ఏది లేదు, అందుకే అక్కడ నాకు వాయిస్ ఇద్దామంటే కొంచెం డిస్టర్బ్ అయింది. ఒక్కదాన్ని చేసుడు అటు ఇటు పోవుడు ఇబ్బంది అయింది. అందుకైతే వాయిస్ ఇస్తున్నా. ఫోన్లోనే ఎడిటింగ్ చేసుకుంటా కాబట్టి మీకు తెలుసు. ఇప్పుడే చెల్లె కొన్ని నేర్పిస్తుంది. చెల్లి ఇక్కడ దగ్గర ఉంది కాబట్టి ఒకటి నేర్పిస్తుంది. ఇక మా అక్కనైతే వచ్చి అందరికైతే పసుపు కుంకుమ అందరికి ఎట్టుకుంటూ వస్తుంది. ఇక ఇంద్రమిల్లు వచ్చిందని అయితే మీ అందరికి తెలుసున్న విషయమే. ఇక సడన్లోనైతే ముగ్గు పోసుడు అయింది. అందుకే చిన్న క్లిప్పులు మళ్ళీ నాకు తీసేటోళ్ళు కూడా మడలేరు. అప్పుడు చెల్లెనైతే రాలేదు, కొంచెం ఇబ్బంది అవుతుంది అక్క నాకు అని రాలేదు. ఇక మా అక్క అందరికీ పసుపు కుంకుమ అందరికి పెట్టుకుంటూ రమ్మని చెప్పిన. ఇక చుట్టాలు కూడా మొగలను విలువలేదు. ఇక అత్తమ్మ మామయ్యని కూర్చోమ్మని చెప్పిన. ఇక మాకైతే ఈ పంతులు ఎప్పుడు వచ్చి పూజ చేస్తారు. సీనయ్య గారు మా రంగనాథపల్లెలో ఉంటారు. అన్ని తీర్లనైతే తీసుకురమ్మని చెప్పారు. తీసుకొచ్చిన అక్కడ అన్ని కలుషం పెట్టి పూజ చేస్తాను. పంతులు మంత్రాలు అవన్నీ చదువుకుంటా పూజ చేయమని చెప్తుండే. ఇక బాప అయితే అటు సైడ్కు ఉండి అవన్నీ కొయ్యలు అవి దారాలు కట్టుడు అవన్నీ అయితే బాపు సెట్ చేస్తుండే. ఇక మేమైతే ఆడ పూజ విన కూర్చున్నాం కదా. ఇక మామూలు అత్తమ్మ ఎటు పోరాదని అయితే బాపు ఒక్కడే అటు బయట అవన్నీ తిరుగుడు చేసుడు అన్నీ బాపే చూసుకుంటుండు. ఇంక ఓల పని వాళ్ళకే ఉంటుంది. ముగ్గు పోసుడు అంటే అంత ఈజీ కాదు. ఎంతమంది ఉన్నా జాలరు. అటు దారాలు పట్టుకోమనుడు ఇటు కొయ్యలు కొట్టుడు అంత ఆగమాగం. మేమేమో పూజ విన్నే ఉన్నాం. మేము పూజ విన కూర్చుంటున్నాం కాబట్టి లేవరాదు కదా. పూజ విన్న సుప్రసన్న వరద భవంతయం ముహూర్త పునరాచమన్య నేత్రాచమన్య కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణువే నమః రుద్రాయ నమః మంగళగణపతి నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. బాగున్నారా? గరాజ పెట్టి ఇక్కడికి వచ్చినాయి. ఓకే ఇప్పుతా అక్షంతలు వేయండి. ఆ మామిడి కొమ్మలు ఎక్కండి. ఆ మూలలో వ్యక్తులు కొబ్బరికాయ కొట్టినాక చక్కెర లేయాలి. నువ్వు ముట్టకు మళ్ళీ పసుపు కుంకుమ అంత చక్కెర అయితే పూలు గ్రాపయామి దీపాంతర శుద్ధాంచిన వస్త్రం. 2 అగరబత్తులు ముట్టింది. ఇన్ని ఉన్నాయి, అన్ని ముట్టి ఆడ ఏడు ఒకటి ఎక్కువ అన్ని ముట్టి రమేష్ ధూపమా గ్రాపయామి దీపం దక్షామి ధూప దీపాంతరం. అక్షంతలు వేయండి. ఆ మామిడి కొమ్మలు ఎక్కండి. ఆ మూలలో వ్యక్తులు పాత పెద్ద సూర్యుని నమస్కారం చేయాలి. అమ్మ తట్ట ఒకటి పక్కకెట్టు. ముగ్గు పట్టుకో. ఈ తట్ట జరుపు. ఆ తట్ట పట్టుకో. స్టార్ట్ చేసి కొబ్బరికాయ ఒక్కది
ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ ఇడిచిపెట్టాలి, వెనక రావచ్చు చెయ్యి. ఈ దారం మీద కంగు మరి కంగు అత్త ఉదయం బాగలేదు కొద్దిగా కొద్దిగా పో ఆ మేడం పోతుంది ఓ ఆయనే ఓ ఓ వాళ్ళే మేడం పోతుంది ఇరవై గారు అయ్యో మేడం కంగారు ముట్టి అయ్యో అయ్యో ఇంకో మీద వస్తుంది ఒకసారి మీరు చూసుకుంటారా అయితే 60 మంచిగా నువ్వు మనసు ఇలా పెట్టే బుద్ధి నడు ముగ్గు వసరైతే ఇక కంప్లీట్ అయిపోయింది. పంతులు అయితే ఇక మనిషికి అయితే తట్టలు పోసుకోమని చెప్తుండు, పోయమని చెప్తుండు. ఇక మా కష్టం చూడుర్రి. అన్నీ వేసుడు అయిపోయాక మళ్ళీ ఏం చేసిరంటే బాత్రూమ్ కూలగొట్టాలి, బాత్రూమ్ వాస్తుకు లేదని చెప్పారు. భావనైతే దాన్ని చాలా కష్టపడి మస్తు పైసలు పోగు వేసుకొని కట్టుకున్నాక ఇక ఫైనల్గా అయితే అద్దని చెప్పేసినాక తీయాలి. అది వాస్తుకు లేదంటే అది మనం ఎంత వేసినా వేస్ట్ అని అయితే ఇక జేసీబీ రమ్మని అయితే తీసేస్తున్నాం. ఇక బాబు మా మామ అందరూ అయితే అదే చూస్తారు. మా బాబు అయితే మస్తు బాధపడ్డాడు, కొడుకుకి అంత కష్టపడి కట్టుకున్న దాన్ని తీసేసుడు అవుతుంది. బాపును మామనైతే ఇక గాజులు అవన్నీ తీసేసారు. ఇంట్లో సలాక అదొకటి ఇదొకటి ఉంటే కూడా బాపు అవన్నీ ఏరేసిండు. ఇక మామనైతే ట్రాక్టర్ అటు ఇటు పోతే పోని అని అయితే అంటుండు. ఇక లాస్ట్కి అయితే వీడియో అయిపోయింది. ఫైనల్గా అయితే ఇక పొక్కల దవ్వుడు స్టార్ట్ చేసారు. అందులో కంకర ఉసుకే సిమెంట్ అయితే పోసి కలుపుతారు. మా అక్క వాళ్ళు అయితే అందరైతే ఉసుకే కంకర సిమెంట్ అయితే అందులో పొక్కలలో పోతారు. అంటే పిల్లర్ పొక్కలు అంటారు వీటిని అయితే.